గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతిరోజు కూడా దేవాలయంలో, మన దేవాలయంలో ప్రభాత పూజలు అయిన తర్వాత ఇతిహాసం చెప్పుకుంటాం ఆనవాయితీ. ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కూడా. ప్రతి గుళ్ళో కూడాను 4 ముక్కలు చదువుతారు ఇతిహాసం. మనం కొంచెం విపులంగా చెప్పుకుంటున్నాం అంతే తేడా. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 97 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈరోజు 98వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. समर्थ गुरु साईनाथ महाराज की जय. युधिष्ठिर उवाच के लोकायुज्यमानानां शूराणामनिवर्तिनां भवन्ति न धनं प्राप्य तन्मे ब्रूहि पितामह. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్ముల వారిని, పితామహ, యుద్ధంలో వెనుతిరగకుండా పోరాడుతూ చనిపోయిన వారికి ఏ లోకాలు కలుగుతాయో నాకు చెప్పండి. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం అంబరీషస్య సంవాదం ఇంద్రస్య చ యుధిష్ఠిర. ఆయన సొంతంగా ఏం చెప్పాడు భీష్ముల వారు? దానికి ఒక ఇతిహాసం ఉందయ్యా, ఇంద్ర అంబరీష సంవాదం. అది నీకు చెప్తాను. ప్రాచీన ఇతిహాసం అది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అందులో ఉంది, చూసుకో అంటూ మొదలు పెడుతున్నాడు. అంబరీషో హి నా భాగి స్వర్గం గత్వా సుదుర్లభం దతశ్చ సురలోకస్థం శక్రేణ సచనం సచివం సహ. నా భాగ మహారాజు కొడుకైన అంబరీషుడు స్వర్గాన్ని పొందాడు. అక్కడ దేవలోకంలో ఇంద్రుడితో పాటు ఉన్న తన మంత్రిని చూశాడు. సర్వతేజోమయం దివ్యం విమానవరమాస్థితం ఉపర్యుపరి గచ్చంతం స్వం వై సేనాపతిం ప్రభుం సదృష్ట్వోపరి గచ్చంతం సేనాపతిముదారధి బుద్ధిం దృష్ట్వా సుదేవస్య విస్మితః ప్రాహవాసనం. అతడు తన మంత్రి దివ్యమైన శ్రేష్టమైన విమానానికి పైపైకి వెళ్తూ కనపడ్డాడు. తన సేనాపతి, తన మంత్రి, తనకన్నా అంటే అతను కేవలం మంత్రి కాదు, సచివుడే కాదు, సేనాపతి కూడా అని తెలుస్తుంది. సేనాపతి అని వాడాడు ఇక్కడ స్వామి. తన కన్నా పైకి ఎగరడం, పైన విమానం పైన వెళ్ళటం చూసి విస్మితుడై ఆ సుదేవుడు, అతని పేరు వాసవుణ్ణి అంటే ఇంద్రుణ్ణి అడిగాడు. స్వాదరాంతాం మహిం కృత్స్నాం అనుశాస్య యథావిధి చాతుర్వర్ణ్యే యథా శాస్త్రం ప్రవృత్తో ధర్మకామ్యయ. వాసవా, నేను సముద్ర పర్యంతం గల భూమి అంతటినీ కూడాను పరిపాలించాను. ధర్మబుద్ధితో శాస్త్రోక్తంగా చతుర్వర్ణ పరిపాలన యందు తత్పరుడై కూడా ఉన్నాను. బ్రహ్మచర్యేణ ఘోరేణ గుర్వాచారేణ సేవయా వేదానధీచ ధర్మేణ రాజశాస్త్రంచ కేవలం. ఘోరమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించి
గురువులు చెప్పినట్టుగా నడుచుకొని శుశ్రూష చేస్తూ ధర్మబద్ధంగా వేదాలు అభ్యసించాను. రోజుల్లో రాజులు కూడా ఖచ్చితంగా వేదాభ్యాసం చేయాలన్నమాట. విశేషించి రాజధర్మ శాస్త్రాన్ని కూడా నేర్చుకున్నాను. అతిథీనన్న పానేన పితృంశ స్వధయా తథా ఋషీన్ స్వాధ్యాయ దీక్షాభి దేవాన్యజ్ఞైరనుత్తమై. అన్నపానాదులు ఇచ్చి అతిథుల్ని, స్వధాయజ్ఞం చేసి పితరుల్ని, స్వాధ్యాయ దీక్షల చేత ఋషుల్ని, అత్యుత్తమ యజ్ఞాలు చేసి దేవతలను పూజించారు. నేను క్షత్రధర్మే స్థితో భూత్వా యథాశాస్త్రం యథావిధి ఉదీక్షమానః కృతనాం జయామి యుధి వాసవా. క్షత్రధర్మాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా యథావిధిగా సైన్యం యొక్క బాగోగులు చూస్తూ యుద్ధంలో విజయాలు పొందారు. దేవరాజ సుదేవోయం మమ సేనాపతి పురా ఆసీజ్యోధ ప్రశాంతాత్మా సోయం కస్మాదతీవ మాం. ఈ సుదేవుడు మమ సేనాపతి, నా సేనాపతి. ఇతను శాంత స్వభావం గలవాడు. ఇతడు ఎందుకు నన్ను మించిపోయాడు? అనేన క్రతుభిర్ముక్షై నేష్టన్నాపి ద్విజాతయ తర్పితా విధివచ్చక్ర సోయం కస్మాదతీవ మాం ఐశ్వర్యమీదృశం ప్రాప్త సర్వదేవై సుదుర్లభం. దేవేంద్ర, ఇతడు యజ్ఞాలేం చేయలేదు, అలానే బ్రాహ్మణులను కూడా తృప్తిపరచలేదు. అటువంటి ఇతడు ఎలా నన్ను మించి పైకి పోతున్నాడు? దేవతలందరకు అతి దుర్లభమైన ఇటువంటి ఐశ్వర్యం ఇతడికి ఎలా కలిగింది? శక్ర ఉవాచ. శక్ర అంటే ఇంద్రుడు. ఆయన సమాధానం చెప్తున్నాడు. యతనేన కృతం కర్మ ప్రత్యక్షం తే మహీపతే పురా పాలయత సమ్యక్ పృథివీం ధర్మతో నృప. నాయన అంబరీష, నీకు తెలుసు కదా, నీ సేనాపతి అంటున్నావు. నువ్వు భూమండలాన్నంతటినీ పరిపాలించినప్పుడు ఇతడు ఎంత పరాక్రమం చూపాడో నీకు తెలియదా? శత్రవో నిర్జితా సర్వే ఏ తవాహితకారిణ సంయయో నియమైశ్చైవ సుయమశ్చ మహాబలః రాక్షస దుర్జయా లోకే త్రయస్తే యుద్ధ దుర్మదా పుత్రాస్తే శతశృంగస్య రాక్షసస్య మహీపతే. రాజా, శతశృంగుడనే రాక్షసుని యొక్క కుమారులు సంజయుడు, వియముడు, సుయముడు, ఈ ముగ్గురు కూడా రణదుర్మదులు, దుర్జయులు. వారు నీకు అపకారం చేసే శత్రువులు. వాళ్ళందరినీ కూడా నీ సేనాపతి అయిన ఈ సుదేవుడు ఓడించాడు. అద తస్మిన్ శుభే కాలే తప యజ్ఞం వితన్వతః అశ్వమేధం మహాయాగం దేవానాం హితకామ్యయా తస్య తే ఖలు విఘ్నార్థం ఆగత రాక్షసాస్త్రయః. నువ్వు దేవతలకు తృప్తి కలిగించడానికి అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ ముగ్గురు రాక్షసులు కూడా ఆ యాగానికి విఘ్నం కలిగించడానికి వచ్చారు. కోటీశత పరివారాం రాక్షసానాం మహాచుమాం పరుగృహ్య తతః సర్వా ప్రజా బంధీకృతాస్తవ విహ్వలశ్చ ప్రజా సర్వే చ తవ సైనికా. వాళ్ళు 100 కోట్ల సైన్యాన్ని తెచ్చారు. వాళ్ళ వెంబట నీ ప్రజలందరినీ బంధించారు. ప్రజలతోటి సహా నీ సైనికులందరూ కూడాను చాలా వ్యాకులపాటు చెందారు. దానివల్ల విరాకృతస్త్వయా చాపి సుదేవః సైన్యనాయకః తత్రామాచ్య వచః శ్రుత్వా నిరస్తః సర్వకర్మసు. నువ్వు నీ మంత్రి మాటలు విని సేనానాయకుడైన సుదేవుణ్ణి సమస్త కార్యాల నుండి కూడా తప్పించి అధికారం నుంచి తొలగించావు. శ్రుత్వా తేషాం వచో భూయః
స్వపదం వసుతాధిప సర్వసైన్య సమాయుక్త సుదేవ ప్రేరితస్త్వయ రాక్షసానాం వధార్థాయ దుర్జయానాం నరాధిప. ఆ తర్వాత నువ్వు ఆ రాక్షసులను చంపడానికి సర్వసైన్యంతో కూడిన సుదేవుణ్ణి పంపావు. నాజిత్వా రాక్షసీం సేనాం పునరాగమనం తవ బంధీ మోక్షమకృత్వా చ నాగమనమిష్యతే. రాక్షస సైన్యాన్ని జయించకుండా తిరిగి రావద్దని, బందీలైన ప్రజలను సైనికులను విడిపించకుండా నువ్వు తిరిగి రావడం సమ్మతం కాదని చెప్పావు. సుదేవస్తద్వచ శ్రుత్వా ప్రస్థానమకరోన్నృప సంప్రాప్తస్య సతం దేశం యత్ర బందీకృతః ప్రజా పశ్యతి స్మ మహాఘోరాం రాక్షసానాం మహాచుమాం. శ్రీదేవుడు ఆ మాటలు విని బయలుదేరాడు. ప్రజలందరూ బంధించబడిన చోటికి చేరుకున్నాడు. మహాభయంకరమైన ఆ రాక్షస సైన్యాన్ని చూశాడు. దృష్ట్వా సంచింతయామాస సుదేవో వాహినీపతి నేయం శక్యా చమూర్జేతుం అపి సేంద్రై సురాసురై నాంబరీష కలమేకాం ఏషాం క్షపయతుం క్షమా దివ్యాస్త్రబల భూయిష్ట కిమహం పునరీదృశ. అప్పుడు సుదేవుడు ఇలా తలపోశాడు. ఇంద్ర సహితులైన దేవతలు గాని రాక్షసులు గాని ఈ సైన్యాన్ని జయించలేరు. దివ్యాస్త్రబల సంపన్నుడైన అంబరీషుడు ఈ సైన్యంలోని 16వ వంతును కూడా జయించడానికి సమర్థుడు కాడు. ఇక నా వంటి వాడు ఎలా జయించగలుగుతాడు? తతః సేనాం పునః సర్వాం ప్రేషయామాస పార్థివ యత్ర త్వం సహిత సర్వై మంత్రిభి సోపధై నృప. ఇలా తలపోసి మీరున్న చోటికి తిరిగి ఆ సైన్యాన్ని అంతరినీ కూడా పంపించి వేశాడు. అంటే తనొక్కడే ఎదుర్కొంటాం కోసం సైన్యం అంతా బలి అవ్వటం ఇష్టం లేక వెనక్కి పంపించాడు సైన్యాన్ని. తతో రుద్రం మహాదేవం ప్రపన్నో జగతపతి శ్మశానం లయం దేవం తుష్టా వృషభద్వయం స్తుత్వా శస్త్రం సమాదాయ స్వశిరశ్చేత్తుముజ్యత కారుణ్యాద్దేవదేవేన గృహీతస్తస్య దక్షిణః సపాని సహస్రేణ దృష్ట్వా తేజం వాచ. తర్వాత సుదేవుడు మహాదేవుడు జగదీశ్వరుడు శ్మశానవాసి అయిన రుద్రుణ్ణి శరణజొచ్చి ఆ వృషభధ్వజుని స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేసి ఆయుధం తీసుకుని తన శిరస్సును ఖండించుకోబోయాడు. అది చూసిన దేవదేవుడు కరుణతో ఆయుధంతో ఉన్న అతని కుడి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. కిమిదం సాహసం పుత్ర కర్తు కామో వధస్వమే నాయన, ఎందుకయ్యా ఇంతటి సాహసం చేస్తున్నావు అంటే అన్నాడు. ఇదంతా ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి? అంబరీషుడు. స ఉవాచ మహాదేవం శిరసా త్వవనీం గతః భగవాన్ వాహినీమేనాం రాక్షానాం సురేశ్వర అశక్తి హోం రణే జేతుం తస్మాత్ వక్షామి జీవితం గతిర్భవ మహాదేవ మమాత్తస్య జగత్పతే నాగంతవ్యమజిత్వా చ మామాహ జగతీపతి. అంబరీషో మహాదేవ క్షారితః సచివైః సహ తమువాచ మహాదేవ సుదేవం తథితం క్షితౌ అధోముఖం మహాత్మానం సత్వానాం హితకామ్యేయ ధనుర్భేదం సమాహూయ సగుణం సహ విగ్రహం రథనాగాశ్వకర్యం దివ్యాస్త్ర సమలంకృతం రథం చ మాసు మహాభాగం ఏన త్రిపురం హతం ధనుః పినాకం ఖడ్గం చ రౌద్రమస్త్రం చ శంకరః నిజగానాసురాన్ సర్వాన్ ఏన దేవస్త్రయంబకః ఉవాచ మహాదేవః సుదేవం వాహిని. ఇప్పుడు సుదేవుడు శిరస్సు నేలకు వంచి మహాదేవుడికి నమస్కరించి, సురేశ్వర దేవదేవ, ఈ రాక్షస సైన్యాన్ని యుద్ధంలో జయించడానికి నేను అశక్తున్నయ్యా, కాబట్టే ప్రాణాలు వదిలేస్తున్నాను. దీనుడనైనా నాకు నువ్వే గతి, వారిని జయించకుండా నన్ను రావద్దన్నాడు రాజు. అంబరీష మహారాజు మంత్రులతో సైతంగా నాపై కోపించి ఉన్నాడు. అధోముఖుడై నేలపై పడి ఉన్న మహాత్ముడైన ఆ సుదేవుడిని చూసి ప్రాణులకు మేలు చేయాలనే తలుపుకెళ్ళిన మహాదేవుడు గుణసహితంగా ఆకారంతో ఉన్న ధనుర్వేదాన్ని రథనాగాశ్వాలతో కూడిన దివ్యాస్త్ర సమలంకృతమైన మహాభాగ్య సమన్వితమైన త్రిపురాలను దహించిన రథాన్ని, పినాకమనే ధనస్సుని, ఖడ్గాన్ని, సమస్త రాక్షసులను సమరించిన రౌద్రాస్త్రాన్ని పిలిచి సేనాపతి అయిన సుదేవుడితోటి ఇలా అన్నాడు.
రథాదస్మాత్ సుదేవత్వం దుర్గేస్తు సురాసురై మాయా మోహిత భూమో నపదం కర్తుమర్హసి అత్రస్థః త్రిదశాన్ సర్వాన్ యశస్సే సర్వదానవాన్ రాక్షసాశ్చ పిశాచాశ్చ నసక్తా ద్రష్టుమీదృశం రథం సూర్య సహస్రాభం కిమియోద్ధంతయా హసః. ఈ రథం వల్ల నువ్వు సురాసురులకు కూడా దుర్జీవుడు అవుతాడయ్యా. నువ్వు ఓడించలేరు ఎవరు కూడా. సురులు అసురులు కలిసినా కూడా మాయామోహితులవై భూమిపై కాలు మోపక ఈ రథం అధిష్ఠించి దేవతలందరినీ కూడా సర్వదావనలను కూడా నువ్వు జయించగలవు. 1000 సూర్యుల కాంతి గల ఈ రథాన్ని రాక్షసులు కానీ పిశాచులు కానీ తేరి చూడలేరు. కానీ నీతో యుద్ధం ఎలా చేస్తారు? సజిత్వా రాక్షసాన్ సర్వాన్ కృత్వా బంధీ విమోక్షణం ఘాతయిత్వా చ తాన్ సర్వాన్ బాహుయుద్ధే త్వయం హతః వియమం ప్రాప్య భూపాలానేమస్య నిపాతితః. ఆ తర్వాత అతను రాక్షసులందరినీ జయించి బందీలను విడిపించాడు. వారందరినీ చంపి వియమునితో బాహుయుద్ధం చేస్తూ చనిపోయాడు. వియముడు కూడా అతని చేతిలో చనిపోయాడు. ఇంద్ర ఉవాచ ఏతస్య వితతస్తాత సుదేవస్య బభూవః సంగ్రామయజ్ఞ సుమహాన్ యశ్చ అన్యో యుజ్యతే నరః. ఆయన ఈ సుదేవుడు విస్తృతమైన మహా గొప్ప సంగ్రామ యజ్ఞాన్ని చేశాడు. అంటే యజ్ఞాలు ఏం చేయలేదు అని అడిగాడు కదా. ఇతరికి ఎలా ఇంత ఇంద్ర పదవి ఇంద్రలోకంలో విమానాల్లో విహరించే భాగ్యం కలిగింది అంటే, నాకు కలిగిన భాగ్యం ఇతరికి ఎందుకు కలిగింది అని అడిగిన దానికి ఇంద్రుడు ఇదంతా చెప్పి ఇతడు అలా సంగ్రామ యజ్ఞాన్ని చేశాడయ్యా. సన్నద్ధో దీక్షిత సర్వ యోధ ప్రాప్య చమూముఖం యుద్ధ యజ్ఞాధికారస్థ భవతి వినిశ్చయ. కవచధారి యుద్ధ దీక్షితులైన ప్రతి యోధుడు సేనాముఖానికి వెళ్లి ఇలాగే సంగ్రామ యజ్ఞానికి అధికారి అవుతాడన్న నిశ్చిత అభిప్రాయము అన్నాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.